బర్డ్ ఫ్లూ నియంత్రణకు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు తెలిపారు. చనిపోయిన కోళ్ల నుంచి మనుషులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని, అందుకు సంబంధించిన కేసులు ఏమీ నమోదు కాలేదని చెప్తున్న జాయింట్ డైరెక్టర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ఫ్లూ వ్యాప్తిపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కోళ్ల నుంచి మనుషులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఇదే విషయంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ మహేశ్వరుడు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా సార్, ఫస్ట్ కేసు ఫైల్ అయింది ఏదైతే బర్డ్ ఫ్లూ, దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? గత వారంలో కోళ్ల మరణాలు రికార్డ్ అయ్యాయి. రికార్డ్ అయిన తర్వాత మా టీము ఏడీడీఎల్ఏడి మిగతా లోకల్ పశు వైద్యాధికారి సైట్ను విజిట్ చేసి శాంపుల్స్ కలెక్ట్ చేసేసి ఈ పొదలకూరు చాటగట్లలో మరియు కొవ్వూరు గుమ్మలదిబ్బ నుండి శాంపుల్స్ కలెక్ట్ చేసి భూపాలకు పంపడం జరిగింది. భూపాల్ నుండి అది బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ జరగడం జరిగింది. నిర్ధారణ జరిగిన వెంటనే కలెక్టర్ గారికి మేము విన్నవించడం జరిగింది. కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా తక్షణమే కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసేసి అందరి అధికారులకు సూచనలు ఇచ్చారు. డిపిఓకు, సిఈఓకు, పోలీస్ అధికారులకు, అదేవిధంగా డిఎండిహెచ్ఓకు, ఫారెస్ట్ ఆఫీసర్స్కి అందరికీ సూచనలు ఇచ్చాము. మేము 2 days 16, 17 and 18 కూడా కంటైన్మెంట్, కంట్రోల్ అండ్ శానిటైజేషన్ చర్యల్లో పాల్గొన్నాము. చాటగట్టలో గల పౌల్ట్రీ ఫార్మ్స్ అన్ని శానిటైజేషన్ చేశాము. ఫార్మలిన్ విత్ లైమ్ పౌడర్తో శానిటైజేషన్ చేశాము. ఆ తర్వాత గుమ్మలదిబ్బ గ్రామంలో గల 1400 ఇండ్లను సర్వే చేసి శానిటైజేషన్ కూడా సిఇఓ గారి ఆధ్వర్యంలో జరిగింది. అక్కడ గల మా సహాయ సంచాలకులు ఆధ్వర్యంలో 380 కోళ్లను కూడా మేము ఖననం తీసివేయడం జరిగింది. బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. దీనివల్ల ఇంతవరకు కూడా కేసెస్ రికార్డు కాలేదు. అందుకే మన హెల్త్ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి కూడా టీం వచ్చి ఈ రక్తపు నమూనాలను సేకరించడం జరిగింది. పౌల్ట్రీ ఫామ్లో పనిచేసే వ్యక్తులకు, దానితో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తులకు కూడా మా ఏడీడీఎల్ స్టాఫ్కు కూడా రక్త నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపడం జరిగింది. సో ఫైనల్గా ఈ బర్డ్ ఫ్లూ వల్ల జనాలు కూడా బాగా ప్యానిక్ అయ్యారు. సో తమకు అటాక్ అవుతుందని కూడా భయాందోళన చెందుతున్నారు. దీనిపైన మీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సూచనలు చేస్తారు? గౌరవ కలెక్టర్ గారి సలహాలు, సూచనల మేరకు మేము బర్డ్ ఫ్లూ వ్యాధి నియంత్రణ కోసము మా టీములు ప్రతి మండలంలో కూడా వర్క్ చేస్తున్నాయి. ఎక్కడైనా అన్ప్రూవ్డ్ ఇన్సూరెన్స్ ఇస్తేనే ఎంబడే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమని కూడా మన డైరెక్టర్ గారి ఆదేశాలు కూడా ఉన్నాయి. సో మొత్తంగా జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల ఎలాంటి ఇబ్బందులు రావు, దాని నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని పశుసంవర్ధక శాఖ జేడీ మహేశ్వరుడు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు నుంచి వెంకట్, సాక్షి టీవీ.